హలో జేఆర్సీఎం ఫ్రెండ్స్. ఎనర్జీ ఈ రోజుల్లో ఎనర్జీ ఎవరికైనా అవసరమే. పొద్దున ఉన్నంత ఎనర్జీ రాత్రి వరకు ఉండడం లేదు. అలసట, అది మెంటల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు. కొంతమంది ఎండలో వర్క్ చేస్తుంటారు. మామూలుగా చాలా టైం వర్క్ చేసినప్పుడు చెమట బయటికి వస్తుంది. చెమటలో మనకి ఎలక్ట్రోలైట్స్ వెళ్ళిపోతుంటాయి చెమటలో. అప్పుడు ఎలక్ట్రోలైట్స్ అంటే మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం. దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి అన్నమాట మనకి. ఇలా ఎనర్జీ లెవెల్స్ తగ్గినప్పుడు, అలసిపోయినప్పుడు మనం వాటర్ తాగుతాం. వాటర్ తాగినప్పుడు మనకి ఎనర్జీ రాదు, ఎలక్ట్రోలైట్స్ బ్యాక్కి రావు, ఖాళీ దాహం తీరుతుంది. కొంతమంది కూల్ డ్రింక్స్ తాగుతారు. కూల్ డ్రింక్స్ అంటే మనకి బయట ఇప్పుడు కూల్ డ్రింక్స్ అంటే ప్రిజర్వేటివ్స్, షుగరు, యాసిడ్స్. ఈ కూల్ డ్రింక్స్ వల్ల మనకి నష్టం తప్ప ఏం లాభం ఉండట్లేదు. దాంట్లో ఉండే షుగరు, ఫ్లేవర్డ్ వాటర్, యాసిడ్, సోడా, ఇలాంటివి తప్ప మనకు దాంతో ఏం ఎనర్జీ రాదు. ఇన్స్టాంట్ అట్లా కొద్దిసేపు ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది, బట్ అది మనకి లోపలికి వెళ్ళిన తర్వాత హార్మ్ఫుల్ తప్ప మనకు యూస్ఫుల్ లేదు. ఈ రోజుల్లో బయట దొరికే కూల్ డ్రింక్స్ కానీ, నార్మల్ డ్రింక్స్ కానీ వితౌట్ ప్రిజర్వేటివ్స్ అయితే అస్సలు లేవండి. కంపల్సరీ ప్రిజర్వేటివ్స్ కలిపే ఉంటున్నాయి. ఇంకా ఏంటి చెప్పాలంటే, కొంతమందికి అలసట అయినప్పుడు మైండ్ రిలాక్సేషన్ కోసము టీ, కాఫీలు తాగుతుంటారు కదా. అవి తాగొచ్చు. దానివల్ల మనకి మైండ్ సెల్స్ స్టిమ్యులేట్ అవుతాయి, మైండ్ రిలాక్స్ అవుతుంది, చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. బట్ అవి ఎక్కువ మోతాదులో తాగడం వల్ల ఏమైపోతుందంటే, కెఫిన్ ఎక్కువగా తాగడం కూడా మనకి మంచిది కాదండి. కొంతమంది టీ, కాఫీలు తాగినప్పుడు స్మోకింగ్ కూడా చేస్తుంటారు. అది కూడా మనకి మంచిది కాదు, లంగ్స్కి, మన లివర్కి కానీ. ఒక మార్నింగ్ టైంలో మనం ఉన్నంత ఎనర్జీ నైట్ వరకు ఉండట్లేదు అనిపించినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే, డ్రింక్స్ ఏవైనా అలవాటు చేసుకోవడం వల్ల దాంట్లో ఉండే షుగర్ వల్ల అస్సలు మంచిది కాదండి. అది షుగర్ పేషెంట్స్కి మంచిది కాదు. నార్మల్ పీపుల్కి కూడా షుగర్ ఏం చేస్తుందంటే, లోపలికి వెళ్ళి మన బాడీలో నుంచి మెగ్నీషియంని, కాల్షియంని బయటికి తీసేస్తుంది. దానివల్ల మన బోన్స్ వీక్ అయిపోతుంటాయి. అదే మనము ఆర్సీఎం న్యూట్రీ చార్జ్ రిఫ్రెషర్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో దానిమ్మ ఉంటుంది, రెడ్ గ్రేప్స్ ఉంటాయి. దానిమ్మ కొన్ని కొన్ని డ్రింక్స్లో, బయట మార్కెట్లో దొరికే డ్రింక్స్లో ఓన్లీ ఫ్లేవర్డ్ ఉంటుందండి. షుగరు, వాటరు, ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్డ్ ఉంటుంది. కానీ ఇది అస్సలైన దానిమ్మ పళ్ళతో జ్యూస్ తీసి, రెడ్ గ్రేప్స్తో జ్యూస్ తీసి దాన్ని మనకి స్టోర్ చేసి బయటికి పంపిస్తున్నారు. దీంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవు, ల్యాబ్లో టెస్ట్ అయ్యి వస్తుంది, వితౌట్ కెమికల్ అండి, ఏం లేదు. దీంట్లో ఉన్నది ఏంటంటే మెగ్నీషియము, క్లోరైడ్, ఎనర్జీ, ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, తగిన మోతాదులో షుగరు, కెఫిన్, టారిన్. ఈ టారిన్ ఏం చేస్తుందంటే, మనకి ఒక బండికి బ్యాటరీ లాంటిదండి. బ్యాటరీ ఎలాగైతే మనకి ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుందో, వర్క్ చేస్తుందో, అలా అనమాట. కెఫిన్ మనకి తగిన మోతాదులో చాలా తక్కువలో ఉంటుంది, అది సెల్స్ స్టిమ్యులేట్ కావడానికి. టారిన్ అనేది మనకి ఏమవుతుందంటే ఎలాంటి హార్మ్ఫుల్ కాదు, బట్ మనకి ఎనర్జీ వస్తుంది, ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది. ఒక బండి నడిపేయడానికి ఎలా అయితే పనికొస్తుందో బ్యాటరీ, అలాగే అన్నమాట. దీనిలో ఉండే దానిమ్మ వల్ల మనకి బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి, హిమోగ్లోబిన్, ఐరన్, ఇమ్యూనిటీ వస్తుంది. రెడ్ గ్రేప్స్ అయితే కాస్ట్లీ ఉంటాయండి చాలా. ఇది కళ్ళకి మంచిది, బ్రెయిన్కి మంచిది, మెమొరీకి మంచిది. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవండి దీంట్లో. ఇది మనకి దానిమ్మ అండ్ రెడ్ గ్రేప్స్తో ఉంది. ఇంకా ఆరెంజ్ ఫ్లేవర్లో కూడా వచ్చిందండి. కొంతమంది ఇది చాలా తీయగా ఉంటుంది, దానిమ్మ కాబట్టి ఇది చాలా తీయగా ఉంటుంది. కొంతమందికి తీయగా, పుల్లగా ఇష్టం కాబట్టి ఇలా ఆరెంజ్ ఫ్లేవర్లో కూడా వచ్చిందండి. దీనివల్ల ఏమైపోతుందంటే, మనకి ఒక న్యూట్రీచార్జ్ రిఫ్రెషర్ తాగితే మనకి 2 గ్లూకోజ్ బాటిల్కి ఈక్వల్ ఎనర్జీ వస్తుందండి. కొంతమంది వీక్గా ఉన్నప్పుడు, కొంచెం నీరసంగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి గ్లూకోజ్ పెట్టించుకుంటారు కదా. కొంతమందికి మోషన్స్ అయినప్పుడు, బాగా అలసిపోయినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు
ఇది మనం తాగితే 2 గ్లూకోజ్ల ఎనర్జీ వస్తుందండి మనకి. 2 గ్లూకోజ్ల ఈక్వల్ ఎనర్జీ వస్తుంది. అంతే మినరల్స్, విటమిన్స్, క్లోరైడ్, కొంతమందికి డెంగ్యూ ఫీవరు, మలేరియా ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతుంటాయి. ఇది ప్లేట్లెట్స్ని కూడా కవర్ చేస్తుంది. న్యూట్రిచార్జ్ రిఫ్రెషర్ అనేది ప్లేట్లెట్స్ని కూడా కవర్ చేస్తుంది. మనకి ప్లేట్లెట్స్ని కూడా పెంచుతుందండి. ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మనకి తెలిసిపోతుంది, ఇన్స్టంట్గా ఎనర్జీ వస్తుంది. బట్ మన బాడీకి కానీ ఆర్గాన్స్కి కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదన్నమాట. వితౌట్ కెమికల్ న్యాచురల్ డ్రింక్ అన్నమాట ఎనర్జీ బూస్టర్. సో బయట కూల్ డ్రింక్స్ తాగకండి. దానివల్ల మన ఇండియాకి కూడా లాస్ అవుతుంది. అదంతా బయట కంట్రీకి వెళ్ళిపోతుంది ఆ డబ్బులన్నీ కూల్ డ్రింక్స్వి. ఇంకా వేరే డ్రింక్స్ అయితేనేమో ఆ ఓన్లీ ఫ్లేవర్డ్ అండి, షుగర్ ఉంటుంది. దానివల్ల కూడా మన హెల్త్కి మంచిది కాదు. ఈ ఆర్సీఎం న్యూట్రిచార్జ్ రిఫ్రెషర్ వల్ల ఎనర్జీ బూస్ట్ అవుతుంది, కెమికల్ ఉండదు, మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. నేను కూల్ డ్రింక్స్ తాగొద్దని చెప్తున్నానండి. దానివల్ల మనకు నష్టం తప్ప లాభం లేదు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నేను కొత్తగా ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.